Good afternoon, students. Welcome to the online class of ABN PR College. Today, I would like to start the fourth unit of evolution. Evolution lo fourth unit start చేద్దాం ఈరోజు. టైటిల్ ఏంటంటే ఫోర్త్ యూనిట్ పాపులేషన్ ఎవల్యూషన్, పాపులేషన్ జెనెటిక్స్. Population genetics. That is the title of the fourth unit. దీంట్లో పాపులేషన్ అంటే ఏంటి, అలాగే పాపులేషన్లో ఉండేటువంటి డిఫరెంట్ అట్రిబ్యూట్స్ ఏమున్నాయి, జెనెటిక్స్లో అప్లికబుల్ అయ్యేటువంటి అంశాలు ఏమున్నాయి అనేటువంటిది దీంట్లో చూద్దాం. జనరల్గా పాపులేషన్ జెనెటిక్స్ that deals with the change of particular trait over the time leading to evolution. Change of particular trait over the period of time in the evolution leading to the evolution. Change of trait. Trait ante enti? Trait means character. Trait ante character. అంటే ఒక లివింగ్ ఆర్గనిజంలో ఉండేటువంటి ఒక క్యారెక్టర్ కాలం గడుస్తున్న కొద్దీ, అంటే ఓవర్ ది టైం కాలం గడుస్తున్న కొద్దీ ఏ రకంగా చేంజ్ అవుద్ది, ఆ క్యారెక్టర్ చేంజ్ అయ్యి వేరే క్యారెక్టర్ లాగా అది కన్వర్ట్ అవుద్ది. ఆ కన్వర్ట్ అయ్యే ప్రాసెస్లో ఎవల్యూషన్కి హెల్ప్ చేస్తుంది. సో దాన్నే మనకి పాపులేషన్ జెనెటిక్స్లో మెయిన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అని చెప్పి అనుకోవచ్చు. ఎందుకంటే ఎవల్యూషన్లో ఏంటంటే మనకి ఒక న్యూ లివింగ్ ఆర్గనిజం అనేటువంటిది మనకి ఇవాల్వ్ అవ్వాలంటే అంతకు ముందు ఉన్నటువంటి లివింగ్ ఆర్గనిజంలో ఆ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో, అదే మార్ఫలాజికల్ క్యారెక్టర్స్ అవ్వచ్చు, లేదా ఎనటామికల్ క్యారెక్టర్స్ అవ్వచ్చు. మార్ఫలాజికల్ క్యారెక్టర్స్ అంటే మనకి ఎక్స్టర్నల్గా కనిపించేటువంటి ఎక్స్టర్నల్ మార్ఫలాజికల్ క్యారెక్టర్స్ అవ్వచ్చు, లేదా ఇంటర్నల్గా కనిపించేటువంటి ఇంటర్నల్ ఎనటామికల్ క్యారెక్టర్స్ అవ్వచ్చు. ఈ క్యారెక్టర్స్ చేంజ్ అవడం వల్లే ఒక లివింగ్ ఆర్గనిజము వేరే లివింగ్ ఆర్గనిజం కింద ఇవాల్వ్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో అలాంటి ఈ పాపులేషన్ జెనెటిక్స్ అనేటువంటిది ఏంటంటే ఈ ఒక ట్రైట్ ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైం, ఒక టైంలో ఆ ట్రైట్ ఏ రకంగా చేంజ్ అవుతుంది, ఆ చేంజ్ అనేటువంటిది ఎవల్యూషన్కి ఏ రకంగా హెల్ప్ చేస్తుంది అనేటువంటిది దీనిలో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ అని చెప్పి అనుకోవచ్చు. దీంట్లో నెక్స్ట్, ద పాపులేషన్ కెన్ హ్యావ్ the change of trait is important for cope up with the changing environment. The change of trait is useful to cope up with the changing environment. అంటే ఒక లివింగ్ ఆర్గనిజంలో ఒక క్యారెక్టర్ చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ అవడం వల్ల బయట ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్లో చేంజ్ వచ్చినప్పుడు ఈ యానిమల్లో క్యారెక్టర్ కూడా చేంజ్ అయితే కనుక అప్పుడు అది ఆ లివింగ్ ఆర్గనిజం ఆ ఎన్విరాన్మెంట్తో పాటు కోపప్ అవడానికి, అంటే ఆ ఎన్విరాన్మెంట్లో అది సర్వైవ్ అవడానికి ఈ క్యారెక్టర్ ఏ రకంగా హెల్ప్ చేస్తుంది అనేటువంటిది దీనిలో ముఖ్యమైనటువంటి అంశం అనుకోవచ్చు. ఇప్పుడు చూడండి, డైనోసార్స్ ఉండేవి, అవి అప్పుడు ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ తోటి కోపప్ అవ్వలేదు, ఎందుకంటే వాటిలో చేంజెస్ రాలేదు. ఎన్విరాన్మెంట్ చేంజ్ అయింది కానీ వాటి బాడీలో ఉండేటువంటి క్యారెక్టర్స్లో చేంజెస్ అనేటువంటివి రాలేదు. సో దానివల్ల అవన్నీ ఎక్స్టింక్ట్ అయిపోయినాయి, అవన్నీ కూడా అంతరించిపోయినాయి. కానీ ఫిషెస్ అవి ఉన్నాయనుకోండి, ఫిషెస్ డైనోసార్స్ కంటే ముందు నుంచి ఉన్నాయి ఫిషెస్, కానీ ఆ ఫిషెస్ అనేటువంటివి ఎన్విరాన్మెంట్ చేంజ్ అవుతున్న కొద్దీ వాటి బాడీలో కూడా చేంజెస్ అనేటువంటివి తీసుకురావడం వల్ల అవి ప్రజెంట్ ఇప్పుడు కూడా అవి సర్వైవ్ అవుతున్నాయి ఎన్విరాన్మెంట్లో. సో అది అటువంటి కన్వర్షన్, అటువంటి చేంజింగ్ అనేటువంటిది
తప్పనిసరిగా ఆ క్యారెక్టర్లో ఉంటే కనుక ఆ ఎన్విరాన్మెంట్లో చేంజెస్ వచ్చినా సరే అవి ఆ లివింగ్ ఆర్గనిజమ్స్ ఆ ఎన్విరాన్మెంట్లో హ్యాపీగా సర్వైవ్ అవ్వడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి దాంట్లో. సో అది దీంట్లో ముఖ్యమైన టర్మ్స్. నెక్స్ట్, ద పాపులేషన్ కెన్ హ్యావ్ లో అండ్ హై వేరియేషన్స్. పాపులేషన్ కెన్ హ్యావ్ హై అండ్ లో వేరియేషన్స్. అంటే పాపులేషన్లో ఎప్పుడు కూడా ఏంటంటే ఒక్కొక్క పాపులేషన్లో చూస్తుంటే మనకి వేరియేషన్స్ అనేటువంటి చాలా ఎక్కువగా ఉంటాయి, ఒక్కొక్క పాపులేషన్లో వేరియేషన్స్ అనేటువంటివి చాలా తక్కువగా ఉంటాయి. ఇప్పుడు ఏవైతే ఆ పాపులేషన్లో చేంజెస్ అనేటువంటివి ఎక్కువగా ఉన్నాయో అవి అక్కడ ఉండేటువంటి ఎన్విరాన్మెంట్కి కోపప్ అవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. చూడండి, హైలీ వేరియేషన్ population can easily cope up with the environment than low variation population. High variation population can easily cope up with the environment than low variation population. అంటే తక్కువ వేరియేషన్స్ ఉన్నటువంటి పాపులేషన్ కంటే ఎక్కువ వేరియేషన్స్ ఉన్నటువంటి పాపులేషన్స్ ఎన్విరాన్మెంట్ తోటి కోపప్ అయ్యి ఆ ఎన్విరాన్మెంట్లో సూటబుల్గా సర్వైవ్ అవ్వడానికి ఇవి ఎంతగానో హెల్ప్ చేస్తాయని చెప్పి మనం అనుకోవచ్చు. నెక్స్ట్, వేరియేషన్స్ కెన్ బి స్టడీడ్ బై ఎక్స్టర్నల్ ఎపీరియన్స్. ఆ వేరియేషన్స్ ఒక ఆర్గనిజమ్స్లో ఉండేటువంటి వేరియేషన్స్ అనేటువంటి వాటిని మనం స్టడీ చేయాలంటే ఆ ఆర్గనిజమ్స్ యొక్క ఎక్స్టర్నల్ ఎపీరియన్స్. ఇప్పుడు ఒక ఆర్గనిజం ఉందో ఒక యానిమల్ ఉంది, ఇంకొక యానిమల్ ఉంది. ఈ యానిమల్ని కంపేర్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసేది ఏంటి, ఆ యానిమల్స్లో ఉన్నటువంటి ఎక్స్టర్నల్ ఎపీరియన్స్ అనేటువంటిది మనకు చాలా హెల్ప్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, లయన్ టైగర్ అనేటువంటి మనం చూసిన వెంటనే అది లయన్ ఇది టైగర్ అని చెప్పి అలాగే మనం ఐడెంటిఫై చేయగలం. ఎక్స్టర్నల్ ఎపీరియన్స్ చూసిన వెంటనే ఇది లయన్ ఇది టైగర్ అనేటువంటిది మనకి వాటి యొక్క ఎక్స్టర్నల్ ఎపీరియన్స్ని బట్టి తెలిసిపోతూ ఉంటుంది. సో అది చాలా ఇంపార్టెంట్. అలాగే ఎక్స్టర్నల్ ఎపీరియన్సే కాకుండా బయోకెమికల్ మెథడ్స్ అంటే రెండు ఆర్గనిజమ్స్ సిమిలర్గా ఉన్నప్పటికీ వాటి బాడీలో ఉన్నటువంటి ఫ్లూయిడ్స్ అవ్వచ్చు, లేదా బాడీలో ఉన్నటువంటి ఎనాటమీ అవ్వచ్చు, ఇవన్నీ కూడా చేంజెస్ ఉంటాయి తప్పనిసరిగా. సో వాటిని బయోకెమికల్ మెథడ్స్ అని చెప్పి పిలుస్తుంటారు. దానిలో ముఖ్యంగా ఏంటంటే RFLP, రెస్ట్రిక్షన్ ఫ్రాగ్మెంట్ లెంత్ పాలిమార్ఫిజం అని చెప్పి పిలుస్తుంటారు. రెస్ట్రిక్షన్ ఫ్రాగ్మెంట్ లెంత్ పాలిమార్ఫిజం ఇది మనకి డిఎన్ఏలో ఉండేటువంటి డిఎన్ఏ సీక్వెన్స్లో వేరియేషన్స్ అనేటువంటి వాటిని మనకి ఎక్కువగా న్యూక్లియోటైడ్స్లో వేరియేషన్స్ అనేటువంటి వాటిని ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది. సో అలాగా రెండు లివింగ్ ఆర్గనిజమ్స్ మధ్యలో ఉన్నటువంటి ఆ వేరియేషన్స్ అనేటువంటి వాటిని తెలుసుకోవడానికి వాటి యొక్క ఎపీరియన్స్ హెల్ప్ చేస్తూ ఉంటుంది. అలాగే వాటిలో ఉండేటువంటి ఇంటర్నల్గా ఉండేటువంటి బయోకెమికల్ రియాక్షన్స్ ఏవైతే ఉన్నాయో, బయోకెమికల్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి, అలాగే RFLP, రెస్ట్రిక్షన్ ఫ్రాగ్మెంట్ లెంత్ పాలిమార్ఫిజం, ఇటువంటి ఎన్నో రకాలైన అంశాలు ఆ వేరియేషన్స్ స్టడీ చేయడానికి హెల్ప్ చేస్తుంటాయి మనకు. నెక్స్ట్, పాపులేషన్స్ గురించి చూస్తే మనకి అసలు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పాపులేషన్ అంటే ఏంటి అనేటువంటి చూస్తే, పాపులేషన్ is the group of individuals which can successfully interbreeding among themselves and can pass on to the genetic traits from one generation to another generation. And a population అంటే ఏంటి, a group of individual and they interbreed themselves and giving rise to individuals and they pass on those traits from one generation to another generation. ఒక ఇండివిజువల్స్ ఏవైతే ఉన్నాయో, ఒక గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్, ఆ ఇండివిజువల్స్లో ఉండేటువంటి అవి ఆ యానిమల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంటర్బ్రీడింగ్లో పార్టిసిపేట్ చేసి నెక్స్ట్ జనరేషన్స్ని అవి ప్రొడ్యూస్ చేయగలిగి ఆ జనరేషన్లోకి వీటిలో ఉన్నటువంటి క్యారెక్టర్స్ని అది పాస్ ఆన్ చేయగలిగి మళ్ళీ ఆ జనరేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో క్యారెక్టర్స్ని ఇంకో జనరేషన్లోకి వాటిని పాస్ ఆన్ చేయగలిగేటువంటి యానిమల్స్ యొక్క లేదా ప్లాంట్స్ యొక్క గ్రూప్ ఏదైతే ఉందో దాన్నే ఏమని పిలుస్తారంటే ఒక పాపులేషన్ అని చెప్పి పిలవడం జరుగుతూ ఉంది. నెక్స్ట్, ద స్టడీ ఆఫ్ హ్యూమన్ పాపులేషన్ ఇస్ కాల్డ్ డెమోగ్రఫీ.
Study of human population is called demography. Study of human population is called demography. అంటే మనకి డిఫరెంట్ పాపులేషన్స్ ఉంటాయి. లయన్ పాపులేషన్ అవ్వచ్చు, టైగర్ పాపులేషన్స్ అవ్వచ్చు, డాగ్ పాపులేషన్, ఫిష్ పాపులేషన్స్, ఫ్రాగ్ పాపులేషన్స్, ఇలా డిఫరెంట్ పాపులేషన్స్ ఉంటాయి. అలాగే ప్లాంట్లో డిఫరెంట్ పాపులేషన్స్ ఉంటాయి. బట్ హ్యూమన్ పాపులేషన్ దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే హ్యూమన్ పాపులేషన్ యొక్క స్టడీ ఏదైతే ఉందో దాన్ని డెమోగ్రఫీ అని పిలవడం జరుగుతూ ఉంటుంది. అంటే ఒక సిస్టమేటిక్ వేలో లేదా సైంటిఫిక్ వేలో ఆ హ్యూమన్ పాపులేషన్ యొక్క ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో డిఫరెంట్ ఆస్పెక్ట్స్ వాటన్నిటిని కూడా ఐడెంటిఫై చేసి వాటన్నిటి మీద రీసెర్చ్ చేసి కొన్ని ఇంపార్టెంట్ ఏవైతే ఇన్ఫర్మేషన్ని మనకి అందించేటువంటి ఏదైతే ఉందో దాన్నే డెమోగ్రఫీ అని చెప్పి పిలుస్తుంటారు. నెక్స్ట్ ద స్టడీ ఆఫ్ హ్యూమన్ పాపులేషన్. నెక్స్ట్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ది పాపులేషన్. అంటే పాపులేషన్ని ఎఫెక్ట్ చేసేటువంటి ఫ్యాక్టర్స్ ఏమున్నాయి, పాపులేషన్ని ఎఫెక్ట్ చేసేటువంటి ఫ్యాక్టర్స్ ఏమున్నాయనేటువంటి చూస్తే అసలు పాపులేషన్ అనేటువంటిది ఏ రకంగా ఎఫెక్ట్ అవుతుంది అనేటువంటి చూస్తే మెయిన్గా బర్త్, నెక్స్ట్ డెత్, నెక్స్ట్ ఇమిగ్రేషన్, తర్వాత మైగ్రేషన్. ఇలాంటి ఆల్రెడీ ఒకసారి చెప్పాను మీకు అంతకుముందు ఎకాలజీలో వచ్చింది. దీస్ ఆర్ ది డిఫరెంట్ ఫ్యాక్టర్స్ విచ్ ఎఫెక్ట్ ది సైజ్ ఆఫ్ ది పాపులేషన్ ఆర్ పాపులేషన్ డెన్సిటీ. ఏంటి మెయిన్గా బర్త్. పాపులేషన్ అనేటువంటి బాగా హ్యూజ్ పాపులేషన్గా మారాలంటే దానికి నెంబర్ ఆఫ్ బర్త్స్ అనేటువంటి ఆ పాపులేషన్కి ఎక్కువ ఉండాలి. నెంబర్ ఆఫ్ బర్త్స్ ఎక్కువగా ఉంటే దాన్ని బర్త్ రేట్ అని చెప్పి పిలుస్తుంటాం. ఆ బర్త్ రేట్ లేదా బర్త్స్ అనేటువంటి ఎక్కువగా ఉంటే ఆ పాపులేషన్ అనేటువంటి హ్యూజ్ పాపులేషన్ కింద మారుతూ ఉంటాం. ఏ పాపులేషన్లో అయితే బర్త్ రేట్ లేదా బర్త్స్ అనేటువంటివి తక్కువగా ఉంటాయో ఆ పాపులేషన్ అలాగే ఎప్పుడు కూడా స్మాల్ పాపులేషన్ కింద ఉండిపోతూ ఉంటారు. సో అది చాలా ఇంపార్టెంట్. అందుకే చూడండి మనకి ఈ ఏషియన్ కాంటినెంట్లో చూస్తే చైనా, ఇండియాలో రెండింటిలో కూడా మెయిన్గా బర్త్ రేట్ అనేటువంటి చాలా ఎక్కువ మనకి ఇండియాలో, చైనాలో. అందుకనే వరల్డ్లో మనకి మ్యాక్సిమం పాపులేషన్ ఇండియా, చైనా ఇక్కడే దగ్గర 40% పాపులేషన్ ఈ రెండు కంట్రీస్లో ఉన్నాయి. మిగతా 60% అంతా మిగతా అన్ని కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వరల్డ్లో అన్ని కంట్రీస్లో ఉంటే ఓన్లీ ఒక 40% పాపులేషనే మన ఇండియా, చైనాలో ఉంది. అంటే అంత ఎక్కువ బర్త్ అనేటువంటిది ఈ రెండు కంట్రీస్లోనూ ఉన్నాయి. అలాగే యూరోప్ కంట్రీస్ని చూస్తూ ఉంటే మనకి యూరోప్లో ఏంటంటే బర్త్స్ అనేటువంటి చాలా తక్కువగా ఉంటాయి. బర్త్ రేట్ అనేటువంటి చాలా తక్కువ. ఈవెన్ కొన్ని కంట్రీస్ ఏం చేస్తారంటే యూరోప్లో రష్యా అలాంటి కంట్రీస్ బర్త్ రేట్ ఇంక్రీజ్ చేయమంటున్నారు. నెంబర్ ఆఫ్ బర్త్స్ని ఇంక్రీజ్ చేయమంటున్నారు. వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళనే అడుగుతుంది బర్త్ రేట్ పెంచండి అనేటువంటిది వాళ్ళు అడుగుతున్నారు ఇప్పుడు. ఎందుకంటే పాపులేషన్ అనేటువంటిది తగ్గిపోతుంది. అక్కడ ఉండడానికేమో రీసోర్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అక్కడ వ్యాస్ట్ న్యాచురల్ రీసోర్సెస్ ఉన్నాయి. అలాగే ల్యాండ్ అనేటువంటి చాలా ఎక్కువ ఉంది. కానీ వాటిని ఎంజాయ్ చేయడానికి కావాల్సినటువంటి పాపులేషన్ అనేటువంటి లేదు అక్కడ, హ్యూమన్ పాపులేషన్. అందుకనే ఆ కంట్రీస్లో ఏంటంటే కొన్ని యూరోపియన్ కంట్రీస్లో పాపులేషన్ పెంచమని చెప్పి గవర్నమెంటే ఇన్సిస్ట్ చేస్తుంది. సో అలాగా పాపులేషన్ సైజ్ అనేటువంటిది లేదా డెన్సిటీ అనేటువంటిది మెయింటైన్ అవ్వడానికి దాన్ని పెంచాలా లేదా తగ్గించాలా అనేటువంటిది బర్త్ రేట్ పైన ఆధారపడడం. నెక్స్ట్ డెత్స్ అనేటువంటి చూస్తుంటే పాపులేషన్లో మెయిన్గా డెత్ రేట్ ఎక్కువ ఎక్కడైతే ఉందో లేదా నెంబర్ ఆఫ్ డెత్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ పాపులేషన్ అనేటువంటి ఆటోమేటిక్గా తగ్గిపోతూ ఉంటుంది. సో అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి కరోనా డిసీజ్ వచ్చింది, పాండమిక్ డిసీజ్. దీనివల్ల వరల్డ్ వైడ్గా కొన్ని లక్షల మంది చనిపోవడం జరిగింది. దీనివల్ల ఆటోమేటిక్గా ఏమైంది, హ్యూమన్ పాపులేషన్ పర్సంటేజ్ అనేటువంటిది డెన్సిటీ అనేటువంటిది కొంతవరకు తగ్గింది ఇక్కడ
ఎందుకంటే నెంబర్ ఆఫ్ డెత్స్ అనేటువంటివి ఈ లాస్ట్ 1 yearలో చూస్తే చాలా ఎక్కువైంది హ్యూమన్ పాపులేషన్లో బికాస్ ఆఫ్ ది పాండమిక్ సిచ్యువేషన్స్. సో అందువల్ల డెత్ రేట్ లేదా డెత్స్ అనేటువంటివి కూడా ఆ పాపులేషన్ ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంటాయి, ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తుంటాయి. అలాగే ఇమిగ్రేషన్ అంటే ఏంటి? ద న్యూ ఇండివిజువల్స్ దే ఆర్ కమింగ్ టు పర్టికులర్ పాపులేషన్. ఒక పాపులేషన్ ఉంది, ఆ పాపులేషన్లోకి కొన్ని వేరే ఏరియాలో ఉన్నటువంటి కొన్ని యానిమల్స్ వచ్చి యాడ్ అయింది, దీన్ని ఇమిగ్రేషన్ అంటారు. ఆటోమేటిక్గా ఏమవుద్ది, ఒక పాపులేషన్లో ఒక ప్లేస్లో ఉన్నటువంటి యానిమల్స్లో వేరే ప్లేస్ నుంచి కొన్ని యానిమల్స్ వచ్చి యాడ్ అయ్యేసరికి ఏమవుద్ది, ఆ పాపులేషన్ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుంది. సో అది ఇమిగ్రేషన్ అంటే. ఈ మైగ్రేషన్ అంటే ఏంటి? ఒక పాపులేషన్ నుంచి కొన్ని యానిమల్స్ వేరే ప్లేస్కి వెళ్ళిపోవడం. ఇక్కడ ఒక పాపులేషన్ ఉంది, పర్టికులర్ ఏరియాలో పర్టికులర్ టైంలో కొన్ని యానిమల్స్ ఉన్నాయి, ఈ పాపులేషన్ నుంచి కొన్ని యానిమల్స్ వేరే ప్లేస్కి వెళ్ళిపోయినాయి. అప్పుడు ఇదేమవుతుంది, ఆటోమేటిక్గా ఈ పాపులేషన్ సైజ్ అనేటువంటిది నెమ్మదిగా డిక్రీజ్ అవుతూ ఉంటుంది, తగ్గిపోతుంది. సో అది దీంట్లో అలాగా ఈ పాపులేషన్ ఎక్కువగా ఎఫెక్ట్ చేసేటువంటి అంశాలు ఇవి. అలాగే ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ గ్రోత్ రేట్ అంటే జనరల్గా పాపులేషన్ యొక్క గ్రోత్ రేట్ని ఎఫెక్ట్ చేసేటువంటి అంశాలే ఉన్నాయి. పాపులేషన్ అనేటువంటిది ఆటోమేటిక్గా గ్రోత్ అవుతూ ఉంటుంది, కానీ ఆ గ్రోత్ అవడానికి కొన్ని అంశాలు ఏవైతే ఉన్నాయో, ఫ్యాక్టర్స్ ఏవైతే అవి ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తూ ఉంటాయి, లేదా గ్రోత్ అవ్వకపోవడానికి కొన్ని ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తూ ఉంటాయి. అవి ఏంటంటే చూస్తున్న దాంట్లో 2 రకాలు ఉన్నాయి. ఒకటి ఏబయోటిక్ ఫ్యాక్టర్స్, సెకండ్ బయోటిక్ ఫ్యాక్టర్స్. ఏబయోటిక్ ఫ్యాక్టర్స్ అంటే పాపులేషన్స్ని, ప్లాంట్ పాపులేషన్ అవ్వచ్చు, యానిమల్ పాపులేషన్ అవ్వచ్చు, ఈ పాపులేషన్స్ అనేటువంటి వాటిని ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చూపించే, గ్రోత్ రేట్ని ఇన్ఫ్లుయెన్స్ చూపించేటువంటి అంశాల్లో మెయిన్గా ఏబయోటిక్ ఫ్యాక్టర్స్. ఏబయోటిక్ అంటే ఏంటి? టెంపరేచర్, లైట్, ప్రెసిపిటేషన్ అంటే రెయిన్ఫాల్, టెంపరేచర్, లైట్, ప్రెసిపిటేషన్. దీస్ ఆర్ ది 3 మెయిన్ ఇంపార్టెంట్ ఏబయోటిక్ ఫ్యాక్టర్స్ విచ్ ఇన్ఫ్లుయెన్స్ ద గ్రోత్ రేట్ ఆఫ్ ది లేదా గ్రోత్ రేట్ ఆఫ్ ది పాపులేషన్ యొక్క గ్రోత్ రేట్ని పెంచడానికి, తగ్గించడానికి కూడా ఇవి అనేది చేస్తూ ఉంటాయి, యూజ్ అవుతుంటాయి. మెయిన్గా ఎక్కడైతే రెయిన్ఫాల్ కరెక్ట్గా ఉందో అప్పుడు వాటర్ రీసోర్స్ ఉంటాయి కాబట్టి అక్కడ పాపులేషన్ అనేది ఆటోమేటిక్గా ఉంటుంది. ఎక్కడైతే టెంపరేచర్ ఒక బ్యాలెన్స్డ్ టెంపరేచర్ ఉందో అక్కడ ఆటోమేటిక్గా నెంబర్ ఆఫ్ పాపులేషన్స్ ఉంటాయి. ఎక్కడైతే సన్లైట్ ఉందో, కావాల్సిన సన్లైట్, అక్కడ పాపులేషన్స్ ఉంటాయి. ఈ మూడింట్లో ఏది సరిగ్గా లేకపోయినా సరే, డిస్టర్బెన్స్ ఉన్నా సరే, అక్కడ పాపులేషన్ గ్రోత్ రేట్ అనేటువంటి సరిగ్గా ఉండదు అక్కడ. అదే చూడండి, ప్లాంట్స్ అనేటువంటి ఎక్కడ ఎక్కువ పెరుగుతుంటాయి? వాటర్ రీసోర్స్ ఉన్న చోట, రెయిన్ఫాల్ ఎక్కువగా ఉన్న చోట, లైట్ ఎక్కువగా ఉన్న చోట. ఇవన్నీ ఉంటేనే ప్లాంట్స్ గ్రోత్, పాపులేషన్స్ అనేటువంటి ఎక్కువగా గ్రోత్ అవుతుంటాయి. సో అలాగే బయోటిక్ ఫ్యాక్టర్స్లో మెయిన్గా చూస్తే మనకి ఎక్కువగా గ్రోత్ రేట్ని ఇన్ఫ్లుయెన్స్ చూసేటువంటి అంశాలు బయోటిక్ ఫ్యాక్టర్స్లో కాంపిటీషన్, ప్రిడేషన్ అనేటువంటి ఎక్కువగా ఈ గ్రోత్ రేట్ అనేటువంటి వాటిని ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చూపించే అంశాలు. ఇప్పుడు పాపులేషన్లో కాంపిటీషన్ ఎక్కువ ఉందనుకోండి, ఫుడ్ కోసం వచ్చు, షెల్టర్ కోసం, మేటింగ్ కోసం పాపులేషన్లో కాంపిటీషన్ ఎక్కువగా ఉంటాయి. అప్పుడు ఆ కాంపిటీషన్ వల్ల కొన్ని పాపులేషన్లో ఉన్నటువంటి కొన్ని ఇండివిజువల్స్ ఎఫెక్ట్ అవుతాయి. ఆ ఎఫెక్ట్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే దాంట్లో ఉన్నటువంటి గ్రోత్ రేట్ అనేటువంటిది ఆటోమేటిక్గా తగ్గిపోతూ ఉంటుంది. అలాగే ప్రిడేషన్ కూడా ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తూ ఉంటుంది. అంటే ఒక ప్లేస్లో నెంబర్ ఆఫ్ ప్రిడేటర్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి, నెంబర్ ఆఫ్ ప్రిడేటర్స్ ఎక్కువ ఉంటే అక్కడ ఉన్నటువంటి యానిమల్స్ అన్నింటినీ ప్రిడేటర్స్ ఏం చేస్తూ ఉంటాయంటే చంపేసి వాటిని ఫుడ్గా తీసుకుంటూ ఉంటాయి. దానివల్ల కూడా ఏవైతే హెర్బివోరస్ యానిమల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నెంబర్ తగ్గిపోవడం వల్ల గ్రోత్ రేట్ ఆటోమేటిక్గా వాటిలో తగ్గిపోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. అంటే ఎక్కువగా అలాగే పారాసైటిజం అవ్వచ్చు. ఇవన్నీ కూడా ఏంటంటే గ్రోత్ రేట్ని ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి ముఖ్యమైనటువంటి అంశాల కింద వీటిని మనం చెప్పుకోవచ్చు. సో ఇది మెయిన్గా. సో దిస్ ఈజ్ అబౌట్ ది ఫస్ట్ టాపిక్ ఆఫ్ ది యూనిట్ 4. దట్ ఈస్ పాపులేషన్ జెనెటిక్స్లో ఫస్ట్ టాపిక్ మనది ఏంటంటే ఇంట్రొడక్షన్, అలాగే పాపులేషన్ ఉండేటువంటి ముఖ్యమైన అంశాలు ఇది. సో దిస్ ఇస్
దీంతో ఫస్ట్ టాపిక్ అయింది. నెక్స్ట్ క్లాస్ మనం వేరే టాపిక్ తోటి ముందుకు వద్దాం. ఇంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ హ్యావ్ ఏ గుడ్ డే.